ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొంటుందని చెప్పేసి అదే వైఎస్ఆర్సీపీ చెందిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి మేడం, కూటమి ప్రభుత్వం అంటే కూటమి పార్టీ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు, అది కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీస్ని కొంటున్నారు, మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరినీ మభ్యపెట్టి ఇటు తెప్పించుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్ రెడ్డి. మొత్తానికి ఆయన వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? ఆయన వ్యాఖ్యలు కాదు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నలుగురిని వేసుకుంటే అన్నాడు కదా, మరి దానికి ఎట్లా వేసుకుందాం అనుకున్నాడు? ఆయన నలుగురిని భయపెట్టా, కొనా, వాళ్ళని ఇబ్బందికి గురి చేశా, ఏ విధమైన ఆలోచనతో ఆ రోజున ఆయన నోటి వెంట ఆ మాట వచ్చింది. ఫస్ట్ దానికి ఆన్సర్ దొరికితే దీనికి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఈ రోజున ఎవరైనా సరే పార్టీ మారి వెళుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి వెళ్తున్నారు. ఈ రోజునండి వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేల్లో 5-6 న్యూ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు పాపం ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఏ ఆశయంతో మరి అంత గొప్ప స్థాయికి ఎదిగారు, మరి ప్రజలకి వాళ్ళ యొక్క సేవల్ని ఏ విధంగా అందించాలనుకుంటున్నారు, ఇది కదా ముఖ్యం. వాళ్ళని బంధించి మరి ఇబ్బంది పెడుతూ ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. ఎక్కడైనా ఒక మీడియా ముందుకు వచ్చినట్లు మనం చూసామా? అసెంబ్లీకి రారు, మరి ప్రజలకు సేవ అందించరు. సరే, మీరు అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు, కనీసం మీడియా ముఖంగా ఒక్కరోజైనా మాట్లాడారా? ఎంతసేపటికి 11 ఎమ్మెల్యేనే వస్తాడు, ఏం చేయటానికి? మరి ఆ 10 మంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వట్లేదు? మరి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా ఆ పార్టీలో ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా ఎక్కడ ప్రజాసేవ జరుగుతుంది, ఎవరు ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది, మరి ప్రజలు మంచి ప్రజాప్రతినిధులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారనేది చూస్తే అర్థమవుతుంది మనకి. వాళ్ళ నిర్ణయం క్లియర్గా చెప్తున్నారు ప్రజలే. ఈ రోజున ప్రజాప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వాన్ని కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కంకణం కట్టుకొని తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున 151 నుంచి 11 పడిపోయాడంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. గ్రాఫ్ ఎక్కడో ఉందని చెప్తున్నాడు కదా, ఆయన గ్రాఫ్ ఎక్కడుంది, ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున ఎవరైతే మాట్లాడుతున్నారో ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా రిజైన్ చేసి వెళ్ళారు కదండి. నువ్వు నాకు అక్కర్లేదు, వచ్చి నీ దగ్గర మేము ఉండమని వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలా? అంగీకరించాలి. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ రిజైన్ని? ఫస్ట్ రిజైన్ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎన్ని నెలలుగా, ఇప్పుడు 10 నెలలు అయిందో, మరి 12 సంవత్సరం అయిపోయిందో, సంవత్సరమే దాటిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటి అంటే, ఉన్న నలుగురు కూడా ఊస్టింగ్ అయిపోతే మా పరిస్థితి ఏంటనే, పార్టీని ఇంకెవరు చూస్తారు, ఇంకా మా పార్టీ పరిస్థితి ఎటువైపోతుంది, అధోగతి పరిస్థితేనా? మరి అగమ్య గోచరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కాక ఈ రోజున ఇది ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఇంకేముంది కొనేస్తున్నారని. ఏంటంటే అదేమైనా వస్తువా కొనటానికి? మనుషులు, వాళ్ళకు ఆలోచన ఉంటుంది, వాళ్ళ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు అడుగు వేయాలో వాళ్ళు స్వతంత్రంగా వేస్తారు. ఈ రోజున ఓట్లు కొంటే వచ్చినాయా? కాదు కదా. వాళ్ళు మనసు పెట్టి మంచి మనసున్న మనుషుల్ని మా ప్రజాప్రతినిధులుగా చేసుకుంటే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఈ రోజున చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగిందంటే, మరి దాని మీద ఒక నివేదిక వచ్చినట్లుంది. దాంట్లో ఏముంది అంటే, ఇదిగో వాళ్ళు అధపాతాళానికి తొక్కేశారు రాష్ట్రం అభివృద్ధిని అని. ఎంత ఘోరంగా, ఎంత కిరాతకంగా పరిపాలన అందించి ఈ రోజున ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలను కూడా మీరు ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నారో వాళ్ళు పార్టీ మారితే అర్థమైపోయింది. దానికి కూడా ఈ రోజున ఏమి వాళ్ళని ఏమన్నా అంటే, ఈ రోజున వాళ్ళు వీళ్ళ ఒక్కొక్క వ్యవహారం బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పరుగు పోతుంది. అందుకని చెప్పేసి వెళ్ళిన ఎమ్మెల్సీలు అనకుండా కూటమి ప్రభుత్వాన్ని అంటున్నాడు కొనేసిందని. ఇదో డొంక తిరుగుడు వ్యవహారం అనమాట. కాబట్టి మనం చూసాం, మనం ఎవరైతే వెళ్ళినా, మరి రాజశేఖర్ కానివ్వండి, ఇంకొకరు కర్రి పద్మ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు అంటే, మాకు ఇంకా ఇప్పుడు అసలు ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా మండల్లో ఆయన మీద అవిశ్వాస తీర్మానానికి కూడా రెడీ అయిపోయారు, చైర్మన్ గారి మీద. మరి ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఆధారాలతోటి వీళ్ళు మాట్లాడుతున్నారు? వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ప్రజాసేవ కోసం మారారు ప్రజాప్రభుత్వంలోకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని తనంతో, చేతగాని పార్టీని పెట్టుకొని నేను చూసి ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి ఏం చేశారు, జెండా ఎగరేశారు. అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. అయితే మొత్తానికి మరి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు ఏం మాట్లాడుతున్నారు అంటారు? వాళ్ళు మాట్లాడుతున్న మాటలు పట్టించి కూడా వీళ్ళు కొన్నారు అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతారు అంటారు? ఏం లేదండి, ఏదో ఒకటి గుడ్డగాల్చి వాళ్ళ మీద వేస్తే వాళ్ళే నీళ్ళు పోసి ఆర్పుకుంటారో, దాన్ని కాలిపోతే కాలిపోయినాయి అనుకుంటారో అన్నట్లుగా ఉంది. అంతే. మరి నిట్ట నిలువున గుడ్డ కాల్చి వేసేయటం తప్పించి వీళ్ళకి ఏ విధంగా చెప్తారండి కొన్నారు అని? ఏ ఆలోచనతో వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే, ఒక మాట అనేస్తే అయిపోతుందా? ఈ రోజున చూస్తున్నాం, ఎవరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు అందరూ
మరి మొన్న మండలిలో చర్చకి సిద్ధమా అంటే వాళ్ళు చర్చకి నిజంగానే వస్తారా అంటే రారు. సరే వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు అని అంటే చెప్పేది ఏమి ఉండదు. మళ్ళీ వాళ్ళే సెల్ఫీ వీడియోలు తీసుకొని మేము చర్చకు రమ్మంటే కూటమి ప్రభుత్వం రావట్లేదు అని చెప్పేసి ఆ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే దొడ్డిదారి వ్యవహారం అనమాట అంతా కూడా, డొంక తిరుగుడు మాటలు. కాబట్టి వాళ్ళు ఏ విధమైన ఆధారాలతో ఆ మాటలు చెప్తున్నారు, విత్ ప్రూఫ్స్తో నిరూపిస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఒప్పుకుంటారు నిజమేనా ఇది జరిగిందని. వీళ్ళని ఏ విషయం స్ట్రైట్గా అడిగితే ఆ విషయానికి సమాధానం చెప్పకుండా వేరే విషయాలను తీసుకొచ్చే విధానం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఇలాంటి నిందల కూటమి ప్రభుత్వం మీద వేయటం కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ప్రజల గురించి పట్టించుకోండి, వాళ్ళ ఆలనా పాలన చూడండి, వాళ్ళకి మంచి చేసే విధంగా మీ అడుగులు వేయండి. మరి మీరు ఏదైతే మిమ్మల్ని ఎంచుకున్నారో దానికి మీరు ఒక సార్థకత తెస్తే బాగుంటుంది. ఓకే, మరి అయితే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీల పరిస్థితి ఏంటంటారు? మొన్నే మనం శాసనమండలిలో కూడా చూసాం వాళ్ళ పనితీరు ఏంటో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రెజెంట్? ఏం లేదండి, వాళ్ళ పరిస్థితి వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో ముందుకు వెళితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లే ఉండిద్ది. ఈ రోజున రేపో మాపో మునిగిపోయే పార్టీలో ఉండి ఏం చేస్తారు? ఇక్కడ చూస్తే బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ పర్సన్, ఆయన పరిస్థితి ఈ రోజున ఏంటి, అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకటే కనిపిస్తుంది, ఆయన అనారోగ్యానికి కారణం విపరీతమైన ప్రెషర్ లోనవుతున్నారు, ఆయన తర్జన భర్జన పడుతున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరి పంపించిన స్క్రిప్ట్ చదవాలి, అది నిజం అబద్ధం అనేది ఆయనకు తెలుసు, అది చదవలేడు. కానీ చదవాలి, చదివినప్పుడు అంతర్మథనానికి లోనయ్యి అతను ఆ ప్రెషర్కి తట్టుకోలేక పాపం చాలా సిక్ అయిపోయారు. అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీల ప్రాణాలతో కూడా ఆయన ఇష్టాలు తీర్చుకోవడానికి చెలగాటాలు ఆడుతున్నారు. ఆయన ఇష్టమైనట్టు మాట్లాడటం కోసం వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇలానే చేస్తే ఏం చేస్తారు, వెళ్ళిపోతారు రేపో మాపు వాళ్ళు కూడా. మీరు ఎన్ని రోజులు తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం చూస్తారండి? కాబట్టి ఏదేమైనా ప్రజలకు మంచి చేసే విధంగా అడుగులు వేయాలనే నాయకులు ఎవరూ కూడా ఆ మంచి చేసే వాళ్ళతోనే ఉంటారు. కానీ ఈ విధంగా నాటకాలు ఆడుతూ స్క్రిప్టులు చదువుకుంటూ ఆ స్క్రిప్ట్లో ఉన్న మాటలనే ఏ రోజు ఏ విషయమైనా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడారా? ప్రజల గురించి మాట్లాడటానికి, మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటానికి, జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడటానికి స్క్రిప్ట్ ఎందుకండి? మనం చేసిన విషయాలే కదా, మనకు తెలిసిన విషయాలే కదా, మన ప్రజల గురించే కదా. ఏదైనా కొన్ని క్యాలిక్యులేటెడ్గా లెక్కలు ఏమన్నా ఉంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారికి పాపం లెక్కలు రావు కాబట్టి దాని గురించి స్క్రిప్ట్ వేసుకున్నాడంటే ఓకే. అలా కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో వీక్ అయ్యి నువ్వు మరి దానికోసం స్క్రిప్ట్ పెట్టుకున్నా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఈయన మరి ఈ రోజున ఎమ్మెల్సీల గురించి, మరి అదేవిధంగా ఎమ్మెల్యేల గురించి వాళ్ళని ఎంత మనోవేదన గురి చేస్తున్నాడు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడో. ఈ రోజున గతంలో మరి ఈయనతో పాటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజున ఎన్ని పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు, ఎంత బీభత్సం, వాళ్ళు అసలు చెప్పలేని పరిస్థితి అనమాట. అంత భయంకరమైన మనోవేదనకు గురవుతూ ఏ విధంగా ఆ చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలి, ముందస్తు బెయిల్కి అప్లై చేయటం కానివ్వండి, మరి కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య చెప్తున్నట్లున్నారు, జాతీయ స్థాయిలో మా పార్టీ ఉందని. ఈ విషయంలో మాత్రం కోర్టులు, పోలీసులు, స్టేషన్లు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవటం, స్కీముల పేరుతో స్కాముల్లో మాత్రం జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నిలిచిందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.